అందరికీ నమస్కారం. నా పేరు మీరా రామచంద్ర, బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ని. ఈ రోజు నేను మీతో సేద్యం గురించి మాట్లాడబోతున్నాను. మా కాలేజ్లో ఒక ప్రాజెక్ట్లో భాగంగా నేను నా ఫ్రెండ్స్ కొన్ని నెలల నుండి రైతుల గురించి తెలుసుకున్నాం. జనరల్ గా మన దేశంలో హత్య కన్నా ఆత్మహత్య చాలా పెద్ద నేరం. అలాంటి ఈ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువగా రైతులే చేసుకుంటున్నారు. అసలు రైతు ఎందుకు చనిపోవాల్సి వస్తుందో మీలో ఎవరికైనా తెలుసా? పోనీ రైతులు ఇలా ఆత్మహత్యల వల్ల చనిపోకుండా ఉండాలంటే అసలేం మారాలి? ప్రభుత్వమా లేక జనమా? నేనేమనుకుంటున్నానో తెలుసా? ముందు రైతు మారాలి, సేద్యం చేసే పద్ధతి మారాలి. ఎంత పెద్ద వృక్షమైనా ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. ఆ ఆలోచనకు నాంది మేమవుతాం. ఒక మహానుభావుడు అన్నట్టు, ఈ దేశంలో రైతు కన్నీళ్లతో వ్యవసాయం చేసినా కూడా 10వ వంతు భూమిలో సేద్యం చూడొచ్చని. మా ఆలోచన ఏంటంటే, ఒక ఉద్యోగి సంపాదించినట్టు రైతులు కూడా ఒక నెలలో 1 ఎకరాలో ₹1,00,000 సంపాదించడం సాధ్యమైతే ఎలా ఉంటుంది? ₹1,00,000 బ్రతుకుంటే కూలి పనేం చేసుకొని బతుకుతా కానీ మళ్ళీ వ్యవసాయం చేసి అప్పుల పాలు మాత్రం కాను. మట్టి నుంచి లక్షలా? ఛాన్సే లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్. ఎట్లా జరుగుతుంది? మీ అన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలున్నాయి. కష్టపడితే ₹1,00,000 సంపాదించొచ్చు. ఎలా అనుకుంటున్నారు కదూ? నేను చెప్తాను వినండి. 1 ఎకరా పొలంలో ఇలా 100 బెడ్లను తయారు చేసుకుంటాం. ఇవి ఒక్కోటి 100 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. ఇందులో ఏముంది? ఒక్కో రోజు మనం ఒక్కో బెడ్లో మాత్రమే మొక్కలు నాటాలి. ప్రతిరోజు మనం 4 పనులు చేయాల్సి ఉంటుంది. నంబర్ 1, ఈ 100 అడుగుల్లో ప్రతి అడుగుకి ఆకుకూరలు నాటాలి. ఇవి మొత్తం 100 లైన్లు వస్తాయి. నంబర్ 2, ఈ ఆకుకూరలకి తోడుగా అటువైపు ఇటువైపు భూమిలో పండే పంటను వేయాలి. అంటే బంగాళదుంప, క్యారెట్, ముల్లంగి ఇలాంటివి. ఇవి మొత్తం 200 మొక్కలు వస్తాయి. నంబర్ 3, ప్రతి 2 అడుగులకి భూమి బయట పండే పంటను వేయాలి. అంటే టొమాటో, బెండకాయ, వంకాయ, మిర్చి ఇలాంటివి. ఇవి మొత్తం 50 మొక్కలొస్తాయి. నంబర్ 4, ప్రతి 25 అడుగులకి 3 తీగజాతి మొక్కలు వేయాలి. అంటే కాకరకాయ, బీరకాయ, సొరకాయ ఇలాంటివి. ఇవి మొత్తం 15 మొక్కలొస్తాయి. సో ఇలా రోజుకో బిడ్డ చేసుకుంటూ ఆదివారం వచ్చేసరికి ఉద్యోగస్తులతో పాటు రైతులు కూడా సెలవు తీసుకోవచ్చు. ఏమన్నా అసలు సూపర్. ఇక 75వ బెడ్ వచ్చేసరికి మన మొదటి బెడ్ పంట మన చేతికొస్తుంది. ఇప్పుడు ఒక బెడ్కి ఆదాయం ఎంత వస్తుందో చూద్దాం. 100 ఆకుకూర కట్టలకి ఒక్కోటి ₹10 చొప్పున ₹1,000. ₹1,000. భూమి లోపల పండే 200 మొక్కలకు సుమారుగా 50 కేజీలు వచ్చినా కేజీ ₹20 చొప్పున మళ్ళీ ₹1,000. ₹1,000. భూమి బయట పండే 50 మొక్కలకు మొక్కకు 2 కేజీలు వచ్చినా 100 కేజీలు వస్తాయి. కేజీ ₹20 కమ్మినా 100 కేజీలకి ₹2,000. ₹2,000. ఇక 15 తీగజాతి మొక్కలకి సుమారుగా 30 కేజీలు వచ్చినా కేజీ ₹20 చొప్పున ₹600. సో ఒక్క బెడ్కి మొత్తం 4,600. ఇలా 100 బెడ్లకి 4,60,000. పై డబ్బు పెట్టుబడికి పోయినా ₹4,00,000. ఇది మొత్తం 4 నెలల పంట కాబట్టి నెలకు ₹1,00,000. ఈ సేద్యంలో రైతుకి కష్టం ఉంటుంది తప్ప నష్టం ఉండదు. కష్టపడి పనిచేసే ప్రతి రైతుకి ఇది కొత్త ఊపిరిని పోస్తుంది. మంచి ఐడియా కదా, ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది రైతులను మోసం చేసే ఆలోచన చేశారు కానీ వీళ్ళు మాత్రం రైతులను రాజ్ చేసే ఆలోచన చేశారా? మామా, ఈ ఒక్కసారికి సేద్యం చేద్దాం మామా. సరేరా. ఈ ఐడియా కానీ నాకే వచ్చి ఉంటే ₹20,000 జాబ్ ఎప్పుడు మానేసేవాడిని.